గత 5 సంవత్సరాల్లో కార్యకర్తలు అనేక కష్టాలు పడ్డారు. కష్టాలంటే బహుశా ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక తెలుగు రాష్ట్రం అంటే కంబైన్డ్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అటువంటి సమస్య రాలా. గత 5 సంవత్సరాల్లో వచ్చిన సమస్య అటు ప్రభుత్వం రివర్స్ లో పోయింది, ప్రభుత్వం డెవలప్మెంట్ వెనక్కిపోయింది. ఇటు ఆపోజిషన్ లో ఉన్న కార్యకర్తలు పార్టీలన్నీ అనేక ఇబ్బందులు అంటే జైళ్లలో పెట్టారు, అరెస్ట్ చేశారు. మన పార్టీ అధినేతనే అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు. అనేక మంది మీద అనేక నాన్ బెయిలబుల్ కేసు. ఇన్ని చేసిన కార్యకర్తలు ఎంతో ఓపికతో పోరాడి ఈరోజు మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం, ఈరోజు అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుసు ముగ్గురు కలిసి జనసేన కూటమి రావటమే కాదు, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. వాడికి వచ్చింది 11 సీట్లే. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో యాక్చువల్గా అతను పక్కకు పంపించారు. పంపించక తప్పదు, పంపించకుండా ఉంటే ఈ రాష్ట్రం పూర్తిగా అధోగతి అయిపోయేది. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనే కాదు, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. ఒక ఇంట్లో ఒక 20,000 జీతం వరకన్నా వస్తుందంటే ఉద్యోగం చేస్తూ ఆ 20,000 ఎలా ఖర్చు పెట్టాలో చక్కగా ప్లాన్ చేస్తారు. ఇంటి బాడుకి ఎంత, పాలకి ఎంత, పిల్లల చదువుకి ఎంత, గుడ్డలకి ఎంత, తిండికి ఎంతని ఎవరైనా వాళ్ళకొచ్చే ఆదాయం, నెలకొచ్చే ఆదాయంలో అయ్యే ఖర్చులు ప్లాన్ చేస్తారు. అదేవిధంగా ఒక ఇండస్ట్రీలో కూడా ఆ వచ్చే రెవెన్యూలో దేనికి ఎంత ఖర్చు పెట్టాలని ప్లాన్ చేస్తారు. కానీ ఒక రాష్ట్రం ఆర్థిక వ్యవస్థని, అంటే ఆ రాష్ట్రంలో ఆదాయం ఎంత వస్తుంది, దాన్ని ఎవరిని ఎంత పెంచాలి, ఎంత పర్సెంటేజ్ పెంచాలా, ఎలా పెంచాలా అనే ఆలోచన గత ముఖ్యమంత్రికి లేదు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. 10 లక్షల కోట్ల పైగా అప్పులు చేశారు. ఆ అప్పులు ఎవరు తెచ్చాలి? మనమే, మీరే. మీరు కట్టే ట్యాక్సులు, మీరు కట్టే జిఎస్టీలో ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పులు తీరుస్తున్నారు. అయితే ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు. లేదంటే మనది కూడా శ్రీలంకలాగా అయిపోయింది. ఉదాహరణ నా డిపార్ట్మెంట్ తీసుకుంటే 2014-19లో ఇదే శాఖ నేను మంత్రిని. నేను ఆ రోజు 2014-19లో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి లోన్ ప్రతిపాదించారు. వాటిని సపోర్ట్ కూడా చేశారు. ఖచ్చితంగా ఆ తీర్మానం కూడా నేను కూడా తీసుకొని ఇన్ఛార్జి మంత్రిగా యాక్చువల్గా అధికారులతోనూ అటు ముఖ్యమంత్రి గారితోనూ డిస్కస్ చేసి వీలైనంత వరకు మ్యాక్సిమం పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల్లో కార్యకర్తలు అనేక కష్టాలు పడ్డారు. కష్టాలంటే బహుశా